గుడ్ మార్నింగ్ మామ అందరికి. ఇలా ముచ్చట ఏంటంటే పొద్దున్న లేచేవారికి 10 అయింది. లేచిన ఇక సబ్జా సీడ్స్ అయితే తాగిన, ఇక టిఫిన్ తెచ్చుకున్నా అని బయటికి అయితే పోయినా. ఇక బండ్లో పెట్రోల్ తక్కువ ఉన్నదని బండ్లో పెట్రోల్ అయితే ఊపించి ఇక పొద్దున్న షాప్ అయితే తీయలే, ఇదే మన షాపు. ఇక టిఫిన్ తెచ్చుకున్నా తింటాను. ఇక టిఫిన్ అయితే తిన్నా. మధ్యాహ్నం అయితే షాప్ తీస్తలేను, ఎందుకంటే మనకు ఉన్నదే ఒక గ్యాసు. షాప్ కాడ ఉన్న గ్యాస్ అయితే అయిపోయింది. ఇక బయట బుక్ చేసినాం కానీ ఇంకైతే రాలే. ఏం చేస్తాం, చేసేది ఏం లేక షాప్ కాడ కన్నా పోయి అట్లా యూజ్ చేసి అన్న వద్దామని షాప్ కాడికి అయితే బండి తీసిన పోతాను. ఇక షాప్ కాడికి వచ్చే చూసే వరకు మొత్తం షాప్ అంతా గాయ ఉన్నది. చదువుదాం అనుకుంటే ఇక మనం మధ్యాహ్నం తీస్తలేం కదా, ఎందుకు ఇక బయట ఎందుకు పెట్టాలని లోపలనే ఉంచిన సామాను. మళ్ళీ 3 వరకు వచ్చి చదువుదామని ఇక సామాన్ అయితే లోపలనే ఉంచిన, తాళం వేసుకొని మళ్ళీ ఇంటికి అయితే పోతాను. ఇవాళ అయితే మనకి ఏం ఆర్డర్లు రాలే, అందుకే ఈ ఆర్డర్లు ఏం లేవు, ఏం చేస్తామని ఇంటికి అయితే పోతాను. ఇంటికి పోయి ఒక సినిమా పెట్టుకొని మంచిగా పురుషగా చూసుకుంటూ అయితే ఉన్నా. సినిమా అయితే చూసిన. చికెన్ ఉండే, చికెన్ తిని టైం చూసేసరికి 3 అవుతుంది. రెడీ అయిన షాప్కి. మనకు ఉన్నది ఒక గ్యాస్, ఇంటికాడ ఉన్న గ్యాస్ పట్టుకొని షాప్ కాడ అయితే వాడేసి అన్నీ రెడీ చేసుకొని సర్వపిండికి విసికి సర్వపిండి అయితే సర్వపిండి పెట్టినాక ఒక అర్ధ గంట దాకా గిరాకీ అయితే లేదు. లేకపోతే ఏం చేస్తామని చూసినా ఒక 2 సర్వపిండిలు ఆర్డర్ వస్తే వేసేసిన. మళ్ళీ ఒక 3 చపాతీలు ఆర్డర్ వచ్చినాయి, అవి కూడా వేసేసిన. మళ్ళీ తర్వాత ఇక నాకు ఆకలి అవుతుంది. మన సర్వపిండి అంటే మనం రోజుకి ఒకటన్నా సర్వపిండి తింటాం, అందుకే సర్వపిండి తీసుకొని తిని అట్లా ఛాయ్ తాగి మళ్ళీ పనికి ఎక్కిన. చూసేవారికి కరెంటు పోయింది. ఇక కరెంటు పోతే ఏం చేస్తాం, మేము లేదు చేసేది. ఇక గిరాక్ టైంలోనే పోయింది. మళ్ళీ తర్వాత ఒక 2 సర్వపిండిలు ఆర్డర్ వచ్చి ఉండే. మళ్ళీ తర్వాత ఒక 5 చపాతీలు ఆర్డర్ వచ్చినాయి, చపాతీలు చేసిన. మళ్ళీ సర్వపిండి అయితే పెట్టిన, సర్వపిండిలు అయిపోయినాయని ఇక 10 అవుతుంది, 9:30 అవుతుంది కానీ ఇలా గిరాకీ ఏం లేదు. ఇక పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఇక లాస్ట్కి దుకాణం అన్నీ చదువుకొని బోళ్ళన్నీ తోమేసుకొని దుకాణం అయితే బంద్ చేసిన, ఇంటికి అయితే పోతాను. ఇలా గిరాకీ ఏం లేదు, అంత లాసే. ఇలా మనకు ఆర్డర్లు కూడా ఏం రాలే, ఏం చేసేది ఏం లేక చక్కగా ఇంటికి అయితే పోతాను. రైట్, వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టుర్రి, జర ఫాలో కొట్టచ్చు అన్న ఈ తమ్మునికి. రైట్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. సైనింగ్ ఆఫ్, ఎస్ఏ కర్రీ పాయింట్.